నమస్తే అందరికీ. ఇప్పుడు విపరీత కరణి క్రియ, తల క్రిందుగా నుండి శుద్ధి చేయుట, స్థితి వెల్లకిల పరుండుట, అభ్యాసం. మోకాళ్ళు తిన్నగా నుంచి 2 కాళ్ళను 90 డిగ్రీస్ కోణంలో పైకెత్తుము. మోచేతుల ఆధారంగా తీసుకొని అరచేతులతో నడుమును పిరుదులను పైకెత్తుము. శరీరం యొక్క భారమంతా ముంజేతులు మోచేతులపై ఉండవలను. మోచేతులను శరీరమునకు సాధ్యమైనంత దగ్గరలో నుంచుము. 2 కాళ్ళను మెల్లగా నిటారుగా పైకెత్తుము. మొండెము భూమికి 45 డిగ్రీల కోణములో ఉండవలెను. ఇది చివరి స్థితి. ఈ స్థితిలో శరీరం యొక్క భారమంతయు భుజస్కంధములు, మెడ, మోచేతులపై నుండును. మొండెము భూమికి 45 డిగ్రీలలోను, కాలు నిటారుగా భూమికి లంబముగాను ఉండును. గడ్డము ఛాతీని తాకరాదు. కళ్ళు మూసుకొని హాయిగా స్థితిలో నుండుము. ఆపానము మరియు మర్మావయవముల మధ్యగా మీ ప్రజ్ఞను తీసుకొని రమ్ము. మెల్లగా పిరుదులను లోపలికి లాగుము. గుదద్వారం వద్ద స్ఫింక్టర్ కండరాలను సంకోచింపచేసి లోపలికి లాగుము. మరల బయటకు తీసుకొని రమ్ము. లోపలికి లాగిన కండరాలను అలాగే ఉంచి మూలాధార బంధ స్థితిలో సాధారణ శ్వాస కావించుము. కండరాల బంధించినట్టు స్థితిని విడిచి మెల్లగా శవాసన స్థితిలోనికి రమ్ము. కొంతసేపు విశ్రాంతిని ఉందము. గమనిక: విపరీతకరణి యొక్క చివరి స్థితిలో మూలాధార బంధతో పాటు దీర్ఘ ఉదరకోశ శ్వాస కానీ, కపాలభాతి కానీ, అశ్విని ముద్ర కానీ చేయవచ్చును. అంతర కుంభక స్థితిలో కూడా మూలాధార బంధ చేయవచ్చును. ఇదే విధముగా కొన్ని ఆవర్తనములు అంటే కొన్ని పర్యాయాలు అభ్యసించుము. మూలబంధ సాధనకు అశ్విని ముద్ర అభ్యాసము బాగుగా ఉపకరించును. అశ్విని ముద్రను ఈ క్రింది విధముగా అభ్యసించుము. స్ఫింక్టర్ కండరాల లోపలికి లాగి గుదద్వారము సంకోచింపజేసి 2 లేక 3 సెకండ్లు అలాగే నుండుము. విశ్రాంతి నొందుము. సాధారణ శ్వాసతో వీలైనన్ని మార్లు కండరాల సంకోచ వ్యాకోచాలు పైన చెప్పిన విధంగా చేయుము. దీనిని అభ్యసించిన పిదప మూలబంధ తేలికగా చేయవచ్చు. లాభములు: మలమూత్ర విసర్జక వ్యవస్థను చైతన్యపరిచి ఆరోగ్యవంతము గావించును. పేగులలో పెరిస్టాలిసిస్ క్రియను చైతన్యపరచును. మలబద్ధకం నివారించును. మూలసంఖ్య వ్యాధికి పైల్స్ చక్కని వ్యాధి నిరోధక క్రియ. ప్రొస్టేట్ గ్రంథి వ్యాకోచము చెంది ఉన్న వారికి, గుదద్వారం వద్ద మొలలు ఫిషర్స్ గలవారికి, మంటతో తరచుగా మూత్ర విసర్జన జరుగుతున్నప్పుడు, స్త్రీలలో గర్భసంచి జారిన వారికి ప్రొలాప్సిస్ చాలా లాభదాయకం. ఓకే, థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. వ్యూవర్స్లోను సబ్స్క్రైబర్స్లోను ఈరోజు 28 ఆగస్టున జన్మించిన వారందరికీ జన్మదిన శుభాకాంక్షలతో మీ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.